బట్ మీరు అంటే చాలా జీవితం చూసొచ్చారు. లైక్ మీరన్నట్టు నాన్నగారి దగ్గర నుంచి యాహ్! ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఉన్నారు గదా! హ్మ్. ఎస్పెషల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ లైఫ్? యాహ్! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అంతకంటే యాక్చువల్లీ వాట్ ఈస్ లైఫ్ అంటే ఐ థింక్ ఫ్రమ్ ఎనీబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ద ఆన్సర్ షుడ్ బి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎప్పుడు బ్యూటిఫుల్ అంటే, అయ్యో! మేము ఈ కష్టాలు పడ్డామండి. అయ్యో! మాకు అది లేదు. అలా చెప్పుకుంటే అది ఎవరికుండదు చెప్పండి కష్టం? ప్రతి ఒక్కడికి ఉంటుంది. మైకేల్ జాక్సన్‌కే ఉన్నాయి ఈ కష్టాలు ఇంకెవరికి మనమంతా ఇంత. సో, లైఫ్‌లో నేను మొన్న ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. లైఫ్‌లో గ్యారంటీడ్ విషయం ఏంటి తెలుసా? మోస్ట్ గ్యారంటీడ్ విషయం కష్టాలే. మిగతా దేనికి గ్యారంటీ లేదు యాక్చువల్‌గా. అందుకని ఆ కష్టాలు ఎలాగో వస్తాయని మనం ఫస్టే ఫిక్స్ అయిపోయామనుకోండి. అది వచ్చినప్పుడు వచ్చినట్టు అనిపించదు. అది రానప్పుడు అట్‌లీస్ట్ రాలేదన్న సంతోషం ఉంటది. ఓకే. సో, యూ హావ్ టు సీ లైఫ్ ఇన్ ఎ వెరీ లైటర్ వే. లైక్ ఇంకోటేంటంటే నమ్మకం. నమ్మకం ఉండాలి. నమ్మకం అంటే ఏంటి? మీ మీద నాకు, నా మీద మీకు కాదు. అది నమ్మకం అలాగే ఉండాలి. బట్ లైఫ్ మీద నమ్మకం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి ఓకే. ఇట్స్ గోనా బి ఆల్ రైట్. ఈరోజు ఇది వచ్చింది కదా! రేపు ఇది సాల్వ్ అయిపోద్ది. రేపు అవ్వలేదా? ఎల్లుండి సాల్వ్ అవుద్ది. ఎల్లుండి అవ్వదు నెక్స్ట్ మంత్ సాల్వ్ అవుద్ది. అని ఒక దృఢమైన నమ్మకం ఉండాలి. అది ఒక మూర్ఖత్వం అని అన్నా కూడా పర్వాలే. ఇది డెఫినెట్‌గా జరిగి తీరుద్ది. మంచి జరిగి తీరుద్ది. అనే నమ్మకం ఉంటే హోప్ ఉంటది. అండ్ హోప్ ఈజ్ ద బేస్ ఆఫ్ లైఫ్ అనేది నా ఫీలింగ్. సో, హోప్ ఉంటేనే కదా దేనికైనా ప్రయత్నిస్తాం. అంతే హోప్ లేకపోతే ఇంకేం ప్రయత్నించం. ఇంకేం ఉండదు ఇక. సో, హోప్ ఉండాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. అంటే ఇది కన్ఫర్మ్‌గా మనం చేయగలుగుతాం. ఇది కన్ఫర్మ్‌గా జరుగుద్ది. అండ్ ఇట్స్ ఆల్ ఫర్ గుడ్ అని. డ్యాడీ ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈరోజు ఏదైనా చెడు జరిగిందనుకోండి. యూ డోంట్ బి అప్సెట్ నౌ బికాజ్ ఈరోజు జరిగిన చెడుని నువ్వు ఈరోజు ఎలా డిసైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీరు మామూలుగా మనం మాట్లాడుకుంటా అన్నారు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా కూడా మీరు అప్సెట్ అవ్వకుండా దానికి ఎదురు చెప్పకుండా ఎందుకంటే అది చెడో కాదో మనకు ఇప్పుడు తెలీదు. యాక్చువల్‌గా ఒకరోజు వీడేంటి ఆ మనిషి నన్ను ఇలా అనేసాడే, ఈ మనిషి నన్ను ఇలా నిందించాడే, ఈ మనిషి నన్ను అలా అవమానించాడే అని అనుకుంటాం కదా! అది యాక్చువల్‌గా దానివల్ల నెక్స్ట్ టైం మనం ఇంకా మనకేదో పెద్ద మంచి కూడా జరగొచ్చు. ఓకే. లేదా అందులోంచి మనలోంచి కొత్త మనిషి పుట్టొచ్చు. మనకు ఒక కొత్త ఎయిమ్ పుట్టొచ్చు. వి నెవర్ నో. బట్ అయన్నీ ఎప్పుడు పుడతాయంటే ఏదైనా సరే మనం దాటొస్తామన్న నమ్మకం ఫస్ట్ మనకుండాలి. ట్రూ. అది లేకపోతే ఇవన్నీ పుట్టవు. అది లేకపోతే ఎలా పుట్టిన అమ్మో! వాడిని ఇలా అనేసాడు అని ఏడుస్తావు. వీడు ఇలా అనేసాడు అసలు ఎవరండి? మేమే చేస్తున్నాం ఆ పాటలు. మన పాటలోనే ఆడు నిన్ను మెచ్చేదేంటి? ఈడు నిన్ను ఇదేంటి బోలెడు ఫిలాసఫీ చెప్తారు మీరే మీ పాటల్లో. నీకు నువ్వే తోపులా ఉండు అని పాట మనం చేసి ఇంకొకడు ఎవడో అన్న మాటకు మనం బాధపడొచ్చా? లేదు. అసలు నేను చేసే ప్రతి పాటలోని ఆ పాటలో నన్ను నేను చూసుకుంటేనే పాట చేస్తా. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిడ్డ ఇది నా అడ్డ అనేది యాక్చువల్‌గా అది నాకు నేను చేసుకున్న హుక్ లైన్ యాక్చువల్ ఫస్ట్. ఓకే. అది ఫస్ట్ సినిమా కోసం నేను చేయలా యాక్చువల్‌గా. అది ఊరికే ఒక ఐడియా వచ్చింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ అని అనుకున్నా ఒక పాయింట్‌లో. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. అది ఎవరికైనా వర్తిస్తది. ఒక రైటర్ అనుకోండి, ఏ బిడ్డ ఇది నా అడ్డ ఐయామ్ ఆల్వేస్ గోనా బి హియర్ డూయింగ్ గుడ్ జాబ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏ బిడ్డ ఇది ఐయామ్ ఆల్వేస్ గోనా బి హియర్ డూయింగ్ గుడ్ మ్యూజిక్. మీరు కూడా మీరనుకోండి ఐయామ్ ఆల్వేస్ గోనా బి హియర్ డూయింగ్ నైస్ ఇంటర్వ్యూస్ ఆర్ మేబీ బియాండ్ దిస్. అవును. ఒక ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, ఒక డైరెక్టర్ అనుకోవచ్చు. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఈరోజు ఒక సినిమా కొంతమంది ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఇలా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చి నేను కొట్టి చూపిస్తాను నేనేంటో ఇది నా అడ్డ అని ఒక కాన్ఫిడెన్స్ కలిగించే ఒక ఇదిగా నాకు నేను అనుకున్న ఒక లైన్ మాట అది. బట్ ఇలాగా మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుంటూ ఉండాలి. అది నేను మ్యూజిషియన్ కాబట్టి నేను ఏ బిడ్డ ఇది నా అడ్డ అని నన్ను నేను ఎనర్జైజ్ చేసుకోవడానికి నేను అనుకున్న హుక్ లేనిది యాక్చువల్గా. ఓకే. బట్ అది ఒక సినిమాలోకి వెళ్ళింది. అవును. అలాగా లైఫ్ అంటే ఏంటంటే మనల్ని మనం ఎవ్రీడే ఎనర్జైజ్ చేసుకుంటూ నెక్స్ట్ డే కోసం ఆనందంగా ఎదురు చూడాలి. ఇవన్నిటికి ఒక అబ్రివేషన్ అంటే ఒక కుదిస్తే ఇవన్నిటిని ఒక చోట పెడితే దాంట్లో నుంచి వచ్చిన ఒక వర్డే సింపుల్గా హోప్ అంటున్నాం. హోప్. సో ఆ హోప్ అనే దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, జస్ట్ ట్రస్ట్ దట్ యూ కెన్ డూ ఇట్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అరే ఎవడెవడో వచ్చినా కూడా మనం అనుకున్న మనం చేయాలి. మనం అనుకున్న గోల్ మీద ఫోకస్ ఉంది. బట్ ఇవన్నిటిలో ఎథికల్గా నేను అనేది ఏంటంటే డోంట్ హర్ట్ ఆర్ డోంట్ హార్మ్ ఎనీవన్ ఎల్సెస్ జర్నీ ఆర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ జస్ట్ బికాస్ యువర్ జర్నీ హ్యాస్ టు బి గుడ్. అప్పుడే ఒక లవబుల్ జర్నీ మీకు ఉంటుంది. అంటే మీ జర్నీతో మీరు మాత్రం ఆనందపడితే సుఖపడితే లాభం లేదు. మీ జర్నీ వల్ల మీ జర్నీని చూసి మిగతా వాళ్ళు కూడా ఆనందించాలి. కొంతమందైనా సుఖపడాలి, కొంతమందికన్నా మంచి జరగాలి.
మన జర్నీ వల్ల కొంతమందికైనా మంచి జరగాలి. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయగలను, కొంతమంది సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను, కొంతమంది ఎక్కువ పని దొరకని వైలినిస్ట్ని వీళ్ళందరినీ ఇప్పటికీ నేను ఒక లిస్ట్ వేసుకుని మరీ ఆర్కెస్ట్రాలో వాళ్ళని పిలుస్తూ ఉంటాం ప్రతి దాంట్లో. ఓకే. షోస్ జరిగినప్పుడు చాలా మందికి ఛాన్స్ ఇస్తుంటాం, ఇలా ఏంటంటే చాలా చేస్తున్నాం, అది నా వల్ల కుదిరినవన్నీ నేను చేస్తున్నాను. అలా ప్రతి ఒక్కరు కుదిరి మన జర్నీ మనకే కాకుండా ఎట్లీస్ట్ 10 మందికి ఉపయోగపడాలి. అండ్ మన జర్నీ ఎవరి జర్నీని ఆఫ్ చేయకూడదు, మనం ఎవరి దగ్గర నుంచి ఏది లాక్కోకూడదు, మన జర్నీ ఎవరికి హామ్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే అవర్ జర్నీ విల్ అట్లీస్ట్ బి రిమెంబర్డ్ బై లవ్. అరే వీడికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అప్పుడు మనతో. ట్రూ.